మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల శుభములు మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఇప్పుడు వచ్చినటువంటి మీ అందరికి కూడా నా యొక్క శుభములు అందిస్తూ ఉన్నాను. మరి ఈ మే నెల చివరి వారం లేక 4వ వారంలో దేవుని ఆరాధించడానికి ప్రభు మనకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఈరోజు మనకు అంశం ఏమిటంటే త్రిత్వము. పోయిన వారం పెంతెకొస్తు పండుగ మనం ఆరాధించాం. తర్వాత వచ్చేటటువంటి సబ్జెక్ట్ ఏమిటంటే త్రిత్వము, త్రిత్వ దేవుని ఆరాధించుట. త్రిత్వము అనేటటువంటి మాట, ఈ అంశం దాదాపు ప్రతి సంవత్సరం మనకు వచ్చేటటువంటి అంశం. కొన్ని పర్మనెంట్ అంశాలు ఉంటాయి. దానిలో పెంతెకొస్తు పండుగ ఒకటి, త్రిత్వము ఒకటి, ఇవన్నీ కూడా పర్మనెంట్గా వస్తూ ఉంటాయి ఆ సీజన్లో. ఈ త్రిత్వము అనగా మనందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా వినేటటువంటి అంశమే, కానీ ఇది కొంచెం కష్టమైనటువంటి అంశం. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ముగ్గురు దేవుళ్ళ లేక ముగ్గురు ఒకే దేవుడా? ఇది ఒక పెద్ద కాంట్రవర్షియల్ సబ్జెక్ట్. క్రైస్తవుల్లోనే చాలామంది దీన్ని ముగ్గురుగా ఎంచేవారు ఉన్నారు, ఒకరుగా ఎంచేవారు ఉన్నారు. కొంతమంది క్రైస్తవ సంఘాలు ఉన్నాయి కొన్ని. వాళ్ళు ఏమంటారంటే యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదు, పరిశుద్ధాత్ముడు కాదు, యెహోవాయే దేవుడు అంటారు. వాళ్ళు ఏమంటారంటే జెహోవా విట్నెస్ అని అంటారు. వాళ్ళు అదొక సంస్థ. యెహోవా తప్ప మరొకడు లేరు, త్రిత్వం అనేది లేదు, యెహోవాయే అంతేకాదు, ఆయనే సృష్టికర్త, ఆయనే అంటారు. యేసు ప్రభుని ఒప్పుకోరాడు, పరిశుద్ధాత్మ దేవుడిని కూడా ఒప్పుకోరు. ఇది ఒక సంఘం. మరొక సంఘం ఏమంటాడంటే యేసు నామములో మాత్రమే రక్షణ కాబట్టి యేసే, ఇక యెహోవాకి సంబంధం లేదు, పరిశుద్ధాత్మకి సంబంధం లేదు, యేసు అంతే. మొదట చెప్పిన వాళ్ళేమో యెహోవా అనే మాటే వాడతారు, యేసు అనే మాట వాడరు. నేను రెండో చెప్పిన మాట ఏంటంటే యేసు అనే మాటే వాడతారు, కానీ యెహోవా అని కానీ పరిశుద్ధాత్మ అని కానీ వాడరు అన్నమాట. అది ఒక రకమైన సంఘాలు. ఇట్లా రకరకాలైనటువంటి సంఘాలు ఉన్నాయి. మరి కొంతమంది అభిప్రాయం ఏంటంటే ముగ్గురు దేవుళ్ళు అంటారు. కానీ సార్వత్రిక సంఘం విశ్వసించేటటువంటి, ఆమోదించేటటువంటిది ఏమిటంటే తండ్రిని దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. తండ్రి ఒకే దేవుడు, ఏకదేవుడు, తండ్రిగా తన పనులు చేశాడు. అదే దేవుడు కుమారుడుగా వచ్చాడు, అదే దేవుడు పరిశుద్ధాత్ముడిగా మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. అంటే సందర్భాన్ని బట్టి, కాలాన్ని బట్టి దేవుడు తనను తాను మనకు వివిధమైనటువంటి బాధ్యతలు లేక కర్తవ్యాన్ని నిర్వహించడానికి ఆయన తను తాను ఈ క్యారెక్టర్స్ కలిగి ఉన్నాడు అనేది మనము ఆమోదించేటటువంటిది. ఒకే వ్యక్తి వారి యొక్క తల్లిదండ్రులకి కుమారుడిగా ఉన్నాడు. అదే వ్యక్తి భార్యకు భర్తగా ఉన్నాడు. అదే వ్యక్తి బిడ్డలకు తండ్రిగా ఉన్నాడు. అర్థమైందా? నేనున్నా ఇక్కడ, నా తల్లిదండ్రులకి నేను కుమారుడిని, నా భార్యకి నేను భర్తని, నా బిడ్డలకు నేను తండ్రిని. బట్ ఐఎమ్ వన్.
నేను ఒక్కడే. బట్ త్రీ క్యారెక్టర్స్ ఇది మీరు అర్థం చేసుకుంటే మరి 3 క్యారెక్టర్స్ ఇన్ వన్ గాడ్, 3 పొజిషన్స్, 3 రెస్పాన్సిబిలిటీస్ అనేది దీంట్లో మనం చూస్తాం. పాత నిబంధన గ్రంథంలో దేవుడుగా, పరిశుద్ధాత్మ దేవుడుగా, యెహోవా దేవుడుగా, సర్వ సృష్టిగా ఆయన ఉన్నాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన దేవుడే దిగొచ్చాడు. గాడ్ బికేమ్ మ్యాన్. దేవుడే దిగొచ్చాడు. దేవుడు యెహోవా దేవుడుగా తండ్రిగా రావడానికి వస్తే ఈ లోకం యాక్సెప్ట్ చేయడు కాబట్టి మానవాతరుడుగా ఆయన వచ్చాడు. ఆరోహణం అయిపోయాడు. తర్వాత పరిశుద్ధాత్మ శక్తిని ఆయన పంపించాడు. దెర్ ఆర్ 3 క్యారెక్టర్స్. దీన్ని ఏమన్నారంటే ఎంటైర్ అండ్ అన్డివైడెడ్ యూనిటీ ఆఫ్ డివైన్ నేచర్. అన్డివైడెడ్ యూనిటీ ఆఫ్ ది డివైన్ నేచర్ అంటే దైవత్వపు ఐక్యత అన్నారు. దైవత్వపు ఐక్యత, విడదీయరాని ఐక్యత. ఈ 3 క్యారెక్టర్స్ అనేది విడదీయరానేటువంటి క్యారెక్టర్స్గా అభివర్ణించారు. కాబట్టి ఇది ఒక సిద్ధాంతం ఉంది, డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీ. ఈ ట్రినిటీ త్రిత్వ సిద్ధాంతం అంటారు. థియలాజికల్ స్టడీస్లో ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది ఈ వేదాంత విద్యలో త్రిత్వము అనేది చాలా పెద్ద సబ్జెక్టు. బట్ ఇది చాలా అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఏదో ఒక అరగంట మనం మాట్లాడుకుంటే అర్థమయ్యేది కాదు, ఇది కాదు. కానీ వీ హ్యావ్ టు యాక్సెప్ట్, మనము ఈ త్రిత్వాన్ని అంగీకరించవలసి ఉన్నది. టర్టూలియన్ అనేటటువంటి ఒక చర్చ్ ఫాదర్ క్రీస్తు శకం 160 నుండి 225 సంవత్సరాల వరకు జీవించినటువంటి ఈ టర్టూలియన్ అనేటువంటి చర్చ్ ఫాదర్ ఈ త్రిత్వము అనే దాని సిద్ధాంతాన్ని రూపొందించాడు ఆయన. అయితే దీన్ని అంగీకరించే క్రైస్తవులు ఉన్నారు, అంగీకరించని క్రైస్తవులు ఉన్నారు. అయితే నైసియా నగరములో ప్రపంచవ్యాప్తంగా 325వ సంవత్సరం, క్రీస్తు శకం 325వ సంవత్సరం, ఇన్ ద మంత్ ఆఫ్ మే, ఇదే నెలలో నైసియా అనేటటువంటి నగరంలో కాన్స్టంటైన్ చక్రవర్తి గారి యొక్క అధ్యక్షతన, ఆధ్వర్యమున ప్రపంచంలో ఉన్నటువంటి 300 మంది బిషప్పులు, సంఘ అధినేతలు, వీళ్ళందరూ కూడా ఆ నైసియా నగరములో చేరి వారు ఒక ఈ సిద్ధాంతాన్ని అంగీకరించారు. వాడు అదే మనము నైసియన్ విశ్వాస సూత్రంలో చెప్తాం కదా. నైసియా విశ్వాస సూత్రం అంటే ఏంటి? నైసియా నగరములో జరిగినటువంటి మహాసభలో ఆమోదించబడినటువంటి విశ్వాస సూత్రం. ఇది ఏ ఒక్కలో రాసింది కాదు. ఇది 300 మంది ప్రపంచ అధినేతలు, సంఘ అధినేతలు కూర్చొని ఈ సిద్ధాంతాన్ని అంగీకరించారు, ఈ విశ్వాస సూత్రాన్ని రూపొందించారు. త్రిత్వము అనే దాన్ని అధికారికంగా ఆమోదించారు. అధికారికంగా, విశ్వాసపరంగా, లేఖనానుసారంగా, వేదాంతపరంగా ఆమోదించబడినటువంటిది ఈ త్రిత్వ సిద్ధాంతం. విత్ అథారిటీ అండ్ విత్ ఫెయిత్, స్పిరిచురల్లీ అండ్ థియలాజికల్లీ, అనేక విధాలుగా అన్ని యాంగిల్స్లో కూడా ఈ త్రిత్వము అనే సిద్ధాంతాన్ని అంగీకరించారు. అదే ఈ విశ్వాసోత్తరంలో మనం ప్రతి వారం ఒప్పుకుంటాం. అంతేకాదు అపోస్తుల విశ్వాసోత్తరంలో కూడా ఇది అంగీకరించబడింది. 2వ ఆరాధన క్రమంలో అపోస్తుల విశ్వాసోత్తరం ఉంది, దానిలో కూడా ఇది ఆమోదించబడింది. త్రిత్వము అనేది ఏమిటి అని అంటే ఒకే దేవుడు, వన్ గాడ్ విత్ 3 క్యారెక్టర్స్. ఏ సింపుల్ అన్నమాట.
అయితే ఇది అర్థం చేసుకోవడానికి కొంచెము మనము బుర్ర పాడు చేసుకోకూడదు, ఎక్కువ ఆలోచించకూడదు. దీని గురించి ఎక్కువ ఆలోచిస్తే ఎక్కువ ప్రశ్నలు వస్తాయి దేనికైనా. కాబట్టి సింప్లీ వీ హ్యావ్ టు బిలీవ్, అంతే. మనము దీన్ని విశ్వసించవలసి ఉన్నది. వేదాంతంలో ఇలాంటి సబ్జెక్టులు చాలా ఉంటాయి, కానీ విశ్వాసముతో, దేవుని ఎడల నమ్మకముతో వీటన్నిటిని కూడా మనము ఆమోదించవలసి ఉన్నది. అంటే ఒక మాట చెప్తా, ఒక సెంటెన్స్ ఉంది. అదేమిటంటే ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని గురించినటువంటిది, హీ హూ వుడ్ ట్రై టు అండర్స్టాండ్ ద ట్రినిటీ ఫుల్లీ, he will lose his mind, but he who would try to deny the Trinity will lose his soul అన్నాడు. చాలా వరకు అర్థమైంది మీకు. ఈ త్రిత్వాన్ని గురించినటువంటి ఈ సిద్ధాంతాన్ని ఎక్కువగా మీరు ఆలోచన చేస్తే మీ బుర్రలు పాడైపోతాయి అంట. అంత మాత్రంతో ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని మనము విభేదిస్తే, వ్యతిరేకిస్తే మన ఆత్మే పాడైపోద్దంట, ఆత్మే పాడైపోద్దంట. కాబట్టి లెటస్ నాట్, మనము దీని గురించి పెద్దగా ఆలోచన చేయక్కర్లేదు. కానీ ఈ త్రిత్వ సిద్ధాంతంలో ఉన్నటువంటి కొన్ని భాగాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం, అంతే. ఎలోహిం, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం చూడండి. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు అనుకున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఏమన్నాడు ఇక్కడ? మన స్వరూపమందు, మన పోలిక. మన అనేది బహువచనం. ఇక్కడ పండితులు చెప్పే మాట ఏమిటంటే, మన అనేది ఇక్కడ త్రిత్వమును చేస్తుంది. ఎప్పుడున్నాడు? ఆయన పరిశుద్ధాత్మ దేవుడుగా, తండ్రిని దేవుడుగా, కుమారుడు అనేటువంటి 3 క్యారెక్టర్స్ సృష్టి ఆది నుండి ఉన్నారు అనేటటువంటి ఈ యొక్క సిద్ధాంతం ఇక్కడ ఉన్నది. ఎలోహిం అన్నారు. ఎలోహిం అంటే దేవునికి ఇచ్చినటువంటి బహువచనం. సో దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. మన స్వరూపములో అంటే ఇక్కడ ప్లూరల్ అనేది కనపడుతూ ఉంది. దేవుడు సర్వశక్తిమంతుడుగా, మానవ స్వరూపములో వచ్చినటువంటి దేవుడుగా, ఆయన ప్రతి అంశములో కూడా ఈ 3 క్యారెక్టర్లు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తాం. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని 3 సార్లు అన్నామంటే, ఈ 3 సార్లు తండ్రిని దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు అనేటటువంటి ఈ 3 త్రిత్వం అనేది కనపడుతుంది. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం 3వ వచనంలో కానీ ఇంకా అనేక సందర్భాల్లో ఇది కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనము దీని గురించినటువంటి అవగాహన కొంతవరకే మనకు అర్థమవుతుంది అనే విషయాన్ని మనము గ్రహించాలి. ఇక్కడ బాప్తిసం తీసుకునేటప్పుడు మనం బ్యాప్టిజమల్ ఫార్ములా అన్నారు. బ్యాప్టిజమల్ ఫార్ములా ఏంటి మనకి అంటే, బాప్తిసం ఎంత ఇస్తారు మనకి? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం. కొంతమంది అంటారు యేసు నామములోనే బాప్తిసం అంటారు. అదొక సంఘం ఉంది, నేను చెప్పాను కదా. ఇవన్నీ కూడా ఊరికే విభేదించుకునేటటువంటి తత్వాలు. అంతేగాని ప్రభువు చెప్పినటువంటి ఇదేమిటంటే, ఈ 2 కూడా బాప్తిసం ఇచ్చేటప్పుడు బాప్టిజమల్ ఫార్ములా అనేటటువంటిది మనకి ఇచ్చారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడు అనేటువంటి దేవుడు, పరిశుద్ధాత్ముడు అనేటువంటి దేవుడు అనేటటువంటి నామములో మనము బాప్తిస్మము తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ దేవుడు తన సృష్టి మొదలుకొని తన విమోచన వరకు కూడా ఈ యొక్క సిద్ధాంతాన్ని మనము అంగీకరిస్తూ ఉన్నాం. ఈ సిద్ధాంతానికి వచ్చినప్పుడు భారతీయ వేదాంతుల్లో ఒక వేదాంతి దీని గురించి ఎక్కువగా స్ట్రెస్ చేశాడు.
ఇండియన్ థియోలోజియన్స్లో ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని గురించినటువంటి అభిప్రాయంతో ఒక వేదాంతి ఏమన్నాడంటే, కేశవ్ చంద్ర సేన్. మీకు బోరు పడతలే, ఇవన్నీ బోరు పడదు, కానీ నేను చెప్పకపోతే మళ్ళా అదొక కొరత అయిపోయింది, బోర్ అనేది తీసేస్తానేక. చాలా ఉన్నాయి చెప్పాలంటే, కానీ అవన్నీ చెప్పను, ఎందుకంటే వాటి వల్ల పెద్ద మనకేమీ ఆధ్యాత్మికంగా ఉపయోగం ఉండదు, ఓన్లీ సిద్ధాంతం వరకే అది. కేశవ్ చంద్ర సేన్ అనేటటువంటి ఆయన ఏమంటాడంటే, దీన్ని ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని ఏమంటాడంటే అద్భుతమైన మార్మికత అంటాడు. ఇట్స్ ఎ మిస్టరీ. మిస్టరీ అంటే ఏంటి? మర్మం మనకు అర్థం కాదు. మిస్టరీ అంటే మనకు అర్థం కాదు. వివాహం అనేది మనకు అర్థం కాదు. ఇట్స్ ఎ మిస్టరీ. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, ఇది మర్మం అన్నాడు. ఇట్స్ ఎ మిస్టరీ. జీవితకాలం సంసారం చేసిన అర్థం కాదు మనకి సంసారం అంటే ఏంటో. ఇట్స్ ఎ మిస్టరీ. మరి కొన్ని విషయాలు మనకు అర్థం కావు, కానీ వెళ్ళిపోతూనే ఉంటాయి జీవితంలో. అర్థం అయ్యేసరికి అర్థం అవ్వకముందే వెళ్ళిపోతాం మనం ఈ లోక యాత్ర ముగించుకొని. కాబట్టి ఇది మనము దేవుని పరిశుద్ధాత్మ శక్తి చేత మన జీవితాలని బలపరుచుకోవాలి. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు అని చెప్తూ హైందవ లేకపోతే భారతీయ వేదాంతంలో 3 మాటల్ని దీనికి కంపేర్ చేశారు. సత్, చిత్, ఆనంద. సచ్చిత్ ఆనంద అంటారు. సత్ అంటే ట్రూత్, సత్యం. చిత్ అంటే ఇంటెలిజెన్స్, జ్ఞానం, కుమారుడు. ఆనంద్ అంటే జాయ్, ఆనందం, పరిశుద్ధాత్మ. ఇట్లా ఇండియన్ థియోలోజియన్స్ దాన్ని కంపేర్ చేసుకుంటూ ఆమోదించినటువంటి ఈ సిద్ధాంతము, ఇది త్రిత్వ సిద్ధాంతం. సో ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో కొరింథీ పత్రికలో 3 విషయాలు ఇక్కడ ఉన్నాయి. మొదటిది ఏమిటంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం అక్కడ 19వ వచనంలో నేనందా చెప్పాను, బాప్తిస్మం ఇచ్చేటప్పుడు ప్రభు అనేటువంటి యేసు క్రీస్తు చెప్పింది ఏమిటంటే 28:19లో, ఇదిగో మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవాలని వారికి బోధించండి. మీరు వెళ్ళి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ పేరట బాప్తిస్మం ఇవ్వండి. రెండవది మనం చదువుకున్నాం, కొరింథీలకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీలో రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనంలో ఉంది. 14, ఇది చివరి వచనం. ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికీ తోడైనగాక. అంటే ఇక్కడ త్రిత్వము దీవెన, అంటే బెనెడిక్షన్ అంటాం. అంటే దీవెన ఇచ్చేటప్పుడు మనం ఈ 3 పదాలు వాడతాం: తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. ఈ త్రిత్వ దేవుని పేరట మనము దీవెన ఇస్తాం. మొదటిది ఏమిటి? ప్రభు అయిన యేసుక్రీస్తు కృప. కృప అంటే, కృప అనేది చాలా పెద్ద 2 మాటలే కానీ 2 అక్షరాలే కానీ చాలా పెద్ద సబ్జెక్ట్ అది. కృప అనేది దానిలో చాలా అర్థం ఉంది. ప్రేమ అనేది 2 అక్షరాలే, కానీ ఎంత లోతైంది ప్రేమ, దానికి అంతం లేదు చెప్పుకోవడానికి. అలాగే కృప అనేది కూడా చాలా పెద్ద, చిన్న మాటే కానీ చాలా లోతైనటువంటి మర్మాలు. కృప అంటే ఏంటంటే, మనం ఏదైనా చేసామనుకోండి, ఇక దాన్ని తీర్చుకోలేదు. నేను ఏదైనా మీకు సహాయం చేశాను అనుకోండి, ఆ సహాయాన్ని మీరు తీర్చుకోలేని సహాయం. అర్థమైందా? ఓ 10 రూపాయలు ఒకళ్ళు ఇస్తే అది అప్పు, మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారు. ఇది తిరిగి ఇచ్చేది కాదు, తిరిగి ఇవ్వలేనటువంటిది కృప. యేసుక్రీస్తు శిలువ మీద చనిపోయాడు, ఆ రక్తం చిందించాడు, అది మనం ఇవ్వగలమా తిరిగి? ఏం చేస్తే మళ్ళీ అది ఆయనకి ఆ రుణం తీర్చుకోగలం? తీర్చుకోలేము.
అది కృప. మనము తిరిగి ఇవ్వాలి అనేటువంటిది గ్రేస్. ఇంగ్లీష్లో గ్రేస్ అంటాం, తెలుగులో కృప అంటాం. తిరిగి ఇవ్వాలి అనేటువంటిది ఏమిటంటే కృప. ఇదే అనేక పదాలు దీనికి వాడపండి. గ్రీకులో హెసెద్ అన్నారు. హెసెద్ అనే మాటకి ఏంటంటే మర్సీ, కైండ్నెస్, కనికరము, ఉపకారము, దయ. ఈ మాటలన్నీ కూడా వాడబండి. దేవుని యొక్క కనికరము దాదాపు 200 సార్లు బైబిల్లో ఈ కనికరము అనేటటువంటి మాట ఉపయోగించబడింది. హెసెద్ అనేటటువంటిది చాలా లోతైనటువంటి మాటలు ఇవన్నీ. ఒక్కొక్క మాటను వివరించుకోవాలంటే కొన్ని రోజులు పడుతుంది. ఇవన్నీ మనం ఒక అరగంటలో క్లుప్తీకరించుకోవాలన్నమాట. హెసెద్ అంటే కనికరము, కృప. ఇది దేవుని కనికరం. యేసుక్రీస్తు కనికరముతో కూడిన సేవ చేశాడు. ఆయన కనికరముతో కదిలించబడ్డాడు. జనసమూహాన్ని చూచి కనికరముతో కదిలించబడి వారికి బోధింపనారంభించెను. రోగులను చూచి వారిని కనికరించి వారిని స్వస్థపరిచెను. ఆహారం లేని వారిని చూచి వారి మీద కనికరపడి వారికి ఆహారాన్ని పెట్టాడు. ఇట్లా లోకాన్ని చూచినప్పుడు ఆయన కనికరపడ్డాడు. మర్సీ ఆర్ కంపాషన్, కనికరముతో కూడిన సేవ. మిషనరీస్ కూడా అదే చేశారండి. ఇక్కడికి వచ్చి భోజనము లేని వాడికి భోజనం పెట్టారు, ఆహారము. మరి వస్త్రము లేని వాడికి వస్త్రం ఇచ్చాడు. చదువుకోలేని వాడికి చదువు చెప్పారు. రోగులకు హాస్పిటల్స్ పెట్టారు. కనికరముతో కూడిన సేవ. యేసు ప్రభు చేసిన సేవ మిషనరీస్ కూడా మనకు చేశారు. ఇవాళ మిషన్ స్కూల్స్ ఉన్నాయంటే, మిషన్ హాస్పిటల్స్ ఉన్నాయంటే ఇవన్నీ కూడా వాళ్ళు కనికరముతో చేసినటువంటి ఉచిత సేవ. డబ్బులు తీసుకొని కాదు, వ్యాపారం చేసి కాదు, కార్పొరేట్ కాలేజెస్, స్కూల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ కాదు, ఉచితమైనటువంటి సేవ చేశారు. ఇది కనికరం. ఈ విధంగా విశేషమైనటువంటి కనికరము చొప్పున అంటాడు పేతురు గారు. తర్వాత సహోదర ప్రేమ అన్నాడు. దీన్ని సహోదర ప్రేమ, బ్రదర్లీ లవ్, వాత్సల్యత. మంచి మంచి మాటలు ఉన్నాయిలే. వాత్సల్యత, ప్రేమ అనేటటువంటివి ఏంటంటే ఇది ప్రభు మనకు ఇచ్చినటువంటి దేవుని కృప అనేది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఉంది. మీరు కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. దేని చేత రక్షించబడ్డారు? కృప చేత. నేను చాలాసార్లు చెప్పాను, మనము శత్రువులమై ఉండగా దేవుడు మనల్ని ప్రేమించాడు. మనం పాపులమై ఉండగా దేవుడు మనల్ని ప్రేమించాడు. భక్తిహీనులమై ఉండగా దేవుడు మనల్ని ప్రేమించాడు. బలహీనులమై ఉండగా దేవుడు మనల్ని ప్రేమించాడు. అంటే మన గొప్పతనం లేదు అక్కడ, దేవుని గొప్పతనం, దేవుని మనస్సు గొప్పతనం. అర్థమైందా? అర్థమవుతుందా మీకు? ఇవాళ మనం ఇక్కడ ఉన్నామంటే దేవుని కృప. ఇవాళ ప్రభువుని మన రక్షకునిగా అంగీకరించామంటే అది దేవుని కృప. అది ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు మనకు అనుగ్రహించినటువంటి రక్షణ, ఆయన శిలువ మీద పొందినటువంటి ఆ గొప్ప భాగ్యం. ఆ శిలువ మీద పొందినటువంటి ఆ త్యాగము చేత మనకు దేవుడు తన కృప చేత మనకు రక్షణ ఇచ్చాడు. పరలోక వారసులు అవడానికి రక్షించాడు. అనేక సార్లు మన జీవితాల్లో మనల్ని బలపరుస్తూ ఉన్నటువంటి దేవుడు ఆయన. అనారోగ్యాల్లో బలపరుస్తున్నాడు, కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, అన్ని సమయాల్లో ఆయన మనల్ని బలపరుస్తున్నాడు. అది ఆయన కృప, ఉచితమైనటువంటి కృప. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని కృపకు మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని యొక్క కృతజ్ఞత, దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఓ భక్తుడు రాసుకున్నాడు చక్కని పాట. పౌలు గారు అన్నాడు, పౌలు గారికి ఒక ముళ్ళు ఉందంట. ముళ్ళు తెలుసా మీకేం ముళ్ళు? ముళ్ళు అంటే ఏంటి? ప్రార్థన. ప్రార్థన ఏంటి? ముళ్ళు.
గుచ్చటం. ముళ్ళు అంటే ఏంటి? ముళ్ళుతో ఏం చేస్తారు? గుచ్చుతూ ఉంటారు. అంటే దేవుడు గుచ్చుతున్నాడు అన్నమాట అప్పుడప్పుడు. పల్లెటూరులో వెళ్తే కర్రకి ముళ్ళు పెడతారు. పెద్ద కర్ర ఉంటుంది కదా, ఆ కర్రకి ముళ్ళు పెడతారు చివర్లో. ఆ ముళ్ళుతో ఏం చేస్తారంటే గేదెల్ని ఆవుల్ని ఇట్లా గుస్తూ ఉంటారు. అంటే చురుకుతానం తగలటానికి. చురుకు లేకపోతే వెళ్ళవు కదా అవి. అట్లాగే దేవుడు కూడా ముళ్ళు పెడతాడు. కొన్ని ముళ్ళు పెడతాడు. ముళ్ళు అందరికీ ఉంటాయి, ఏదో ఒక ముళ్ళు ఉంటుంది. పౌలు గారికి కూడా ముళ్ళు ఉందంట. అదే ముళ్ళు మనకు తెలియదు రాయిలా, కానీ ముళ్ళు పెట్టాడు. ఆయన అన్నాడు, అయ్యా నా ముళ్ళు తీసేయ్యా అన్నాడు. నా ముళ్ళు తీసేయ్యా అంటే నా కష్టం తీసేయ్యా, నా బాధ తీసేయ్యా అంటే అది తీయను అన్నాడు. నా కృప నీకు నేను ఎంతవరకు ఇచ్చానో అంతవరకే యూ సాటిస్ఫై, అంతే. అంతేగాని అన్నీ ఇస్తే నువ్వు ఆగుతావా? అన్నీ ఇస్తే ఆగంగా. కాబట్టి ఏదో ఒకటి ముళ్ళు పెడతాడు అట్లా వెనక్కి లాగటానికి. ఇది పౌలు గారి యొక్క అనుభవం. అయ్యా నాకున్న ముళ్ళు తీసేయ్యా అంటే ముళ్ళు తీయనులే, నా కృప నీకు చాలు, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ అన్నాడు. దాన్ని ఓ భక్తుడు రాసుకున్నాడు పాట. చాలును దేవా నీ కృప నాకు, వేదనలోనైనా శోధనలోనైనా. వేదనల్లో శోధనల్లో నీ కృప నాకు చాలు ప్రభు. యు ఆర్ విత్ మీ, యువర్ గ్రేస్ ఈజ్ దేర్. చాలును దేవా నీ కృప నాకు, వేదనలోనైనా శోధనలోనైనా. బలహీనతలో ఫలహీనతలో అతిశయమొందెదా నీ కృపలోనే. బలహీనతలో ఫలహీనతలో అతిశయమొందెదా నీ కృపలోనే. పాడెద దేవా మనసారా కొన ఊపిరిదాకా, వేదనలోనైనా శోధనలోనైనా. అనేక మంది భక్తులు ఇలాంటి శోధనలు వేదనలు అనుభవిస్తారు. బలహీనతల్లో, మన బలహీనతల్లో, ఫలహీనతల్లో, అనుకున్నది సాధించలేని ఫలహీనతల్లో కూడా నేను నీలో అతిశయిస్తా అన్నాడు. నీలో సంతోషిస్తా. అలా సంతోషించి నా కొన ఊపిరి దాకా నేను పాడి నిన్ను స్తుతిస్తా అంటాడు ఈ భక్తుడు. ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప భక్తి. అన్నీ ఉన్నప్పుడు ఎక్కువ స్తుతిస్తామా? ఏమీ లేనప్పుడు ఎక్కువ స్తుతిస్తామా? ఏమి లేనప్పుడేనా? అన్నీ ఉన్నప్పుడు ఓకే. ఒకవేళ భక్తుడైన దావీదు అంటాడు, నాకు అన్నీ నువ్వు ఇచ్చేస్తే నేను విర్రవీగిపోయి నిన్ను మర్చిపోతానేమో. నాకు ఒకవేళ ఏమీ లేకుండా చేస్తే నిన్ను నేను తిడతానేమో, దూషిస్తానేమో. అటు ఇటు కాకుండా మధ్యలో చేయ ప్రభువా, మరీ ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా చేయ ప్రభువా. మనందరం అదే స్థితిలో ఉన్నాం కదా. మరీ ఎక్కువ లేదు, మరీ తక్కువ లేదు. మన జీవిత విధానంలో జీవించడానికి మనకు అవకాశాన్ని దేవుడిచ్చాడు. కాబట్టి మనం చేయాల్సింది ఏమిటంటే మనము దేవుని అన్ని సమయాల్లో స్తుతించాలి, అన్ని వేళల్లో స్తుతించాలి. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా మనం దేవుని స్తుతిస్తే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు వస్తాయి. కొన్నిసార్లు లోకము నన్ను వెలివేసినను, లోకము తోడ కుమిలినను, లోకము నన్ను వెలివేసినను, లోకము తోడ కుమిలినను, మహిమోన్నతుడా నీ కృపలో బలవంతుడనోదు.
వేదనలోనైనా శోధనలోనైనా చాలును దేవా నీ కృప నాకు. వేదనలోనైనా శోధనలోనైనా లోకము నన్ను వెలివేసిన, కుములుతూ ఉన్నటువంటి సందర్భాలు నాకు వచ్చిన, నేను నిన్ను విడిచిపెట్టను ప్రభువా. ఎందుకంటే నీ కృప నా జీవితంలో ఉంది. దేవుని కృప అనేది మనకు కావాలి. ఆయన కృపకు మనం పాత్రులం కావాలి అని అంటే మన విశ్వాసము, మన భక్తి, మన ప్రార్థన ఆయన కృపకు మనము పాత్రులము కాగలం. రెండవ మాట ఏమనుకున్నాము? మొదటిది ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, రెండవది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ, ఇది దేవుని ప్రేమ అనేది ప్రారంభము నుండి మనకు ఉన్నది. ఇదిగో దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. ఇది దేవుని ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకం అంటే అందరినీ ప్రేమించాడు. అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రజలు, అన్ని దేశాలు, అందరినీ ప్రేమించాడు. ఎందుకంటే ద హోల్ యూనివర్స్ ఈజ్ క్రియేషన్. ప్రపంచమంతా ఆయన సృష్టినండి. భేదాభిప్రాయాలు మనకుంటే కానీ దేవుడికి ఉంటాయా? భేదాలు మనం పెట్టుకున్నాం, మనుషులు పెట్టుకున్నాం, దేవుడు పెట్టలా. ఆయనకి ఏ భేదం లేదు. అందరూ ఆయన పెట్టలే. కొంతమంది గౌరవిస్తారు, కొంతమంది గౌరవించరు. కొంతమంది ఆరాధిస్తారు, కొంతమంది ఆరాధించరు. అంత మాత్రంతో ఆయన సృష్టి కాకుండా వేరే సృష్టి లేదుగా లోకంలో. నీ బిడ్డ నిన్ను గౌరవించినా గౌరవించకపోయినా నీ బిడ్డగా. నా బిడ్డ కాదంటావా అంటే మాత్రం అది మూర్ఖత్వం అవుద్ది, అజ్ఞానం అవుద్ది. ఇద్దరు బిడ్డలో ఒకడు గౌరవించవచ్చు, ఒకడు గౌరవించకపోవచ్చు. కానీ వాడు గౌరవించినా గౌరవించకపోయినా వాడు నీ బిడ్డ. హిస్ క్రియేషన్. ఇక్కడ దేవుని లక్షణం ఏంటంటే ప్రేమ. దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. గాడ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ. యోహాను పత్రికలో, మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో యోహాను భక్తుడు రాస్తాడు, ఆయన ప్రేమ, దేవుడు ప్రేమా స్వరూపి అంటాడు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దీన్ని ఏమన్నారంటే గ్రీక్లో అగప్పే అన్నారు. అగప్పే అంటే దేవుని ప్రేమ, దేవుని మహాప్రేమ అంటారు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. సో దేవుని ప్రేమకు మనము కలిగి ఉండవలసింది ఏమిటంటే విశ్వాసం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును. వెరీ గుడ్. ఇప్పుడు దేవుడు మనతో ఏమన్నాడు? ప్రేమ కలిగి ఉన్నాడు. మనం ఏం కలిగి ఉండాలా? విశ్వాసం. ఈ రెండింటి యొక్క ఫలితం ఏంటి? నిత్యజీవం. దేవుడు ఆల్రెడీ ప్రేమించాడు. మనం చేయాల్సింది విశ్వాసం. ఈ రెండు కలిస్తే వచ్చేది నిత్యజీవం. చచ్చిపోయిన తర్వాత నిత్య జీవానికి మనం వెళ్ళాలంటే మన విశ్వాసము, మన భక్తి, మన ప్రార్థన ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మనను నిత్యరాజ్యములోకి ప్రవేశింపచేస్తాయి. మూడవది ఏమిటి? రెండు అయిపోయినాయి. మూడవది పరిశుద్ధాత్మ సహవాసం. ట్రినిటీలో, త్రిత్వంలో మూడవది తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్మ అనేది మన జీవితాల్లో ఎల్లప్పుడూ ఉండాలి. పెంతెకొస్తు రోజున పరిశుద్ధాత్మ రాగానే వాళ్ళు ఏం చేశారు? దేవుని గురించి ప్రకటించారు, ప్రార్థించారు, సహవాసించారు. ఫెలోషిప్. అంతకుముందు ఎవడదారి వాడిదే. కానీ పరిశుద్ధాత్మ వారి మీదకి దిగిన తర్వాత వాళ్ళ జీవితాలు మారిపోయి ఎలా ఉన్నారంటే ఆది సంఘం వాళ్ళు చూడండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయములో పరిశుద్ధాత్మ యొక్క ఫలితం ఏంటంటే వీరు 42వ వచనం 2:42 వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. తర్వాత 46వ వచనం వారు ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనొచ్చు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు,
ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండరి. మరియు ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. పరిశుద్ధాత్మ యొక్క ఫలితం ఏంటంటే సహవాసం, ప్రేమ, ఐక్యత. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ పొందినటువంటి వారిలో ఉంటాయండి. ఇవన్నీ కూడా ఈ పరిశుద్ధాత్మ శక్తి అనేది మనము కలిగి ఉండాలి. ఎలా వస్తుంది పరిశుద్ధాత్మ? ఎలా నింపబడతాం? ప్రార్థన ద్వారా. రెండు శక్తులు ఉన్నాయి లోకంలో. ఒకటేమో పరిశుద్ధాత్మ, రెండవది దురాత్మ. మనం ఉన్నాం, కానీ ఒకవైపేమో పరిశుద్ధాత్మ, ఒకమేమో దురాత్మ ఉంటుంది. ఈ రెండిట్లో ఏది ప్రభావితం మనల్ని చేస్తుందో చూసుకోవాలి. దేవుణ్ణి మనం ప్రార్థన చేసి ఆయన యందు విశ్వాసం ఉంచి వాక్యం చదువుకొని ఆయనలో ఉంటే పరిశుద్ధాత్మ చేత మనము నింపబడతాం. ఇది లేదనుకోండి, వీడు ఎంటర్ అవుతాడు. ఎవడు వీడు? దురాత్మ. ఎప్పుడైతే వీడు ఎంటర్ అయ్యాడో మన జీవితాలు కొలాప్స్ అయిపోతాయి. దయ్యం పట్టిన వాళ్ళు చూసారా మీరు ఎప్పుడన్నా? ఎట్టుంటారు వాళ్ళు? ఎట్టుంటారు? దయ్యం పెట్టిన వాళ్ళు బలంగా ఉంటారా? సన్నగా బలహీనంగా ఉంటారు. బాగా తింటారు, బాగా తినేస్తారు, కానీ తిన్నదంతా ఎక్కడికి వెళ్ళొద్దో తెలియదు. వాడిని చూస్తే స్కెల్టన్ లాగా ఉంటాడు. అంటే వాడిలో ఉన్నటువంటి దురాత్మ అది తింటాడు, కానీ వాడిలోకి వెళ్ళదు. ఆ దురాత్మ పట్టినవాడు దినదినము క్షీణించిపోతాడు. బైబిల్ గ్రంథంలో 2 మహాభక్తులు ఉన్నారు. భక్తులు అంటే రాజులు అనవచ్చు. సౌలు రాజు, దావీదు రాజు. సౌలు దురాత్మతో నింపబడ్డాడు, దావీదు దైవాత్మతో నింపబడ్డాడు. దురాత్మతో నింపబడినటువంటి సౌలేమో దావీదుని చంపడానికి దావీదును వెంటాడుతున్నాడు. దావీదుని చంపడానికి వెంటాడుతున్నాడు. ఏం తప్పు చేశాడు దావీదు? ఏం తప్పు చేశాడా? ఏం తప్పు చేయలే. దేవుడు ఎన్నుకున్నాడు ఆయన్ని. సౌలు తర్వాత దావీదుని ఎన్నుకున్నాడు. ఈ స్త్రీలందరూ పాట పాడారంట. మామూలుగా ఉండరుగా స్త్రీలు. ఏం పాట పాడారు? దావీదు సౌలేమో 1000 కొలదిగాను, దావీదు 10,000 కొలదిగాను శత్రువులను జయించారన్నారు. ఏమి లేదు, అక్కడ గొల్యాతును పడేశాడు. గొల్యాతును చంపేశాడు దావీదు. గొల్యాతును చంపేసేసరికి వీళ్ళకి చాలా సంతోషం పొంగిందనమాట. సంతోషమైన పొంగుద్ది, బాధ అయినా పొంగుంది, దుఃఖమైన పొంగుద్ది. స్త్రీలకు కొంచెం ఏదైనా కొద్దిగా ఓవర్ ఫ్లోయింగ్ అనమాట. వాళ్ళు ఏం చేశారు? ఒక పాట రాసేశారు. సౌలేమో 1000 కొలదన్నాడు, దావీదేమో 10,000 కొలదన్నాడు. సౌలేమో సింహాసనం మీద ఉన్నాడు, సింహాసనం మీద ఉన్నవాడికేమో 1000 అన్నాడు. సింహాసనం లేకుండా చిన్న పిల్లోడికేమో 10,000 అన్నారు స్తుతులు. పాపం రాదా? వస్తుందా? 2 ఉన్నారనుకోండి, ఒకళ్ళకంటే ఇంకోటి నేను ఎక్కువ పొగిడాను అనుకోండి 2 మాటలు, బాధ కోపం వస్తుందా? పైకి అనిపోయినా లోన ఏంటి అయ్యగారు ఆమెను పొగుడుతున్నాడు, నేను పక్కనుండి నాకు కనపడలేదా? అయిపోయింది. అప్పటి నుండి ఇక నా పని అయిపోయినట్టే. అంటే అసూయ అనేది అంత భయంకరమైంది. 2 మాటలు ఎక్కువ పొగిడితే భరించలేనటువంటిది మానవ స్వభావం. సౌలు కంటే దావీదుని ఎక్కువ పొగిడారు, గొల్యాతుని చంపాడని. అసూయ పుట్టుకొచ్చింది. అదే కారణం. అసూయ చేత దావీదుని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఈ లోపల దురాత్మ పట్టింది. ఇక ఆ దురాత్మ ఏం చేస్తుందంటే ఇక ఎదుటి వాడికి కీడు చేయడానికే సంకల్పిస్తుంది, కానీ మేలు చేయడానికి సంకల్పించదు. ఇప్పుడు దావీదైతే దేవుని ఆత్మతో నింపబడ్డాడు. దేవుడు అప్పగించాడు సౌల్ని కావాలని చంపేసుకొని. ఆయనను ఏమన్నాడు? యెహోవా చేత అభిషేకించిన వారిని నేను ముట్టుకోను, అది నాకు శాపం అని చెప్పినప్పుడు సౌలు దావీదుని ఏమన్నాడు తెలుసా?
నీవు నాకంటే ఉత్తమమైనటువంటి వాడు అన్నాడు. సౌలే ఒప్పుకున్నాడు, నీవు నాకంటే మంచివాడవు, దేవుడు నీకు అప్పచెప్పాడు నన్ను, అయినా సరే నువ్వు నన్ను అంటుకోలా, ఉత్తమమైనటువంటి వాడు. అలా ఉండాలి మనం. సైతాను పట్టినోడేమో ఇతరులకు కీడు చేయడానికి చూస్తాడు. దేవుని ఆత్మతో నింపబడిన వాడు ఎదుటివాడు కీడు చేసిన వాడికి మేలు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది పరిశుద్ధాత్మ యొక్క శక్తి. వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో కూడుకొనొచ్చు, ఇంటింటా రొట్టె విరుచుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై వారు దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చుండేది. ఇది ఆది సంఘం వారి యొక్క గొప్ప సహవాసం. దావీదులాగా దేవుని ఆత్మ కలిగి మనం జీవించాలి. బైబిల్లో ఏముందంటే, వాక్యంలో సమూయేలు గ్రంథంలో బహుకాలము సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబములకును బహుకాలం యుద్ధము జరగగా సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లెను, దావీదు కుటుంబము అంతకంతకు వర్ధిల్లెను. దేవుని ఆత్మ పొందినటువంటి వాడు వర్ధిల్లుతాడు. కాబట్టి మన జీవితాల్లో మనం వర్ధిల్లాలంటే పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలంటే ప్రార్థన చేసుకోవాలి. 10 రోజులు ఎడతెగక ఏక మనసుతో యెరూషలేములో ప్రార్థన చేశారు, పరిశుద్ధాత్మ దిగొచ్చింది. ప్రతి కుటుంబం దేవుని ఆత్మతో, దేవుని వెలుగుతో నింపబడితే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనములో ఉంది, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండుడి. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండుడి. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రిని దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. 2 వచనాలు మళ్ళీ మీ దగ్గర పాడడానికి అవకాశం దొరకదో 2 వచనాలు పాడి నేను ముగిస్తా. నాకు కొంచెం ఇష్టమైన పాట ఇది. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 676. అయితే పాడొద్దు, నేను పాడతా, మీరు చూడండి అంతే. నేను వెళ్ళిపోయినా పాడుకోండి. ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమీ లేదు నాకు. మంచి విశ్వాస జీవితం కలిగినటువంటి ఒక మంచి లూథరన్ పాస్టర్ గారు ఆయన రాసుకున్నాడు. ఆయన చీరాల్లో పనిచేసినప్పుడు ప్రసాదరావు గారని, రెవరెండ్ ప్రసాదరావు గారు, ఆయన తన జీవితాన్ని దాంట్లో పొందుపరుచుకొని గొప్ప విశ్వాసంతో ఆయన రాసుకున్నటువంటి కీర్తన ఇది. ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమీ లేదు నాకు. 4-5 వచనాలు పడుతున్నా, ఇవన్నీ అక్కర్లా. జీవంపు వెల్గువైన నీ సన్నిధానమందు నే సంచరించునట్లు, నే జారిపోవకుండా ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు. ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు. ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమీ లేదు నాకు. నన్నాదుకొంటి నీవు, నన్నాదరించినావు, కొన్నావు నీవు నన్ను, మన్నించినావు నీవు,
ఎన్నాళ్ళు బ్రతికి ఉన్నా నిన్నే సేవింతు దేవా. ఎన్నాళ్ళు బ్రతికి ఉన్నా నిన్నే సేవింతు దేవా. ప్రభువాని నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమీ లేదు నాకు. ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి మా త్రిత్వ దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయ కాలము ప్రభువా, త్రిత్వము అనేటటువంటి అంశం మీద కొన్ని మాటలు మేము ధ్యానం చేయడానికి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అంతా మేము అర్థం చేసుకోలేము, కానీ ప్రభు యొక్క కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మాతో ఉన్నప్పుడు మేము ధన్యులము అని మాత్రమే గ్రహిస్తూ ఉన్నాము. నీ ప్రేమకు, నీ కృపకు, నీ సహవాసానికి మేము పాత్రం అవడానికి, పాత్రలం కావడానికి మమ్మలను బలపరచుము దేవా. సంఘమంతటిని కూడా బలపరచుము. నీ కృపలోను, నీ ప్రేమలోను, నీ సహవాసములోను మేము దినదినము ఎదగడానికి, బలపడడానికి నీ సన్నిధి మాతో ఉంచి ఆస్వాదించుమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.